నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు వాటర్ ప్లాంట్పై వచ్చిన ఆరోపణలను వైసీపీ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి ఖండించారు. తమ గ్రామంలో పంచాయతీ నిధులకు అదనంగా సొంత నిధులతో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరూ ఉచితంగా నీటిని పట్టుకోవచ్చని కామిరెడ్డి స్పష్టం చేశారు. తమ గ్రామంలో ప్రజా అవసరాల నిమిత్తం సదుద్దేశంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను పలువురు వ్యాపారం చేస్తున్నారని కామిరెడ్డి ఆరోపించారు. సుమారు 2 సంవత్సరాల క్రితం గత పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ గ్రామంలో అంతకుముందే విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సౌజన్యంతో ఒక వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. దాన్ని పెట్టుకున్న వ్యక్తి కొన్ని కారణాల చేత క్యాన్కి 20 రూపాయలు తీసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా పోయిన వాళ్ళు హేళనగా మాట్లాడటం, మా ఇంటికి వచ్చినోడంతా మాకు ఓటేయాలా లేకపోతే మా ఇంటికి నీళ్ళకి రావద్దనడం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరూ వచ్చి నా దగ్గర వాపోతే మండలంలో 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి 4 లక్షల రూపాయలు నా సొంత నిధులు పెట్టి చిల్లకూరు గ్రామంలో మా ఇంటి పక్కన వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సొంత ఖర్చు 1 లక్ష రూపాయలతో బోరేసి కరెంట్ సర్వీస్ మా పేరుతో తీసుకుని నెలకు 20,000 రూపాయలు 30,000 రూపాయలు దాకా కరెంటు బిల్లు కడుతూ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా 2 సంవత్సరాలు 5 గ్రామాలకు 5 పంచాయతీలకు నీళ్ళు ఇచ్చిన ఘనత మాది. నిన్న పెద్ద పండుగ సందర్భంగా కొత్తూరు, పెళ్లకూరు, రాగలపాడు, చిల్లకూరు, జీలపాడూరు, దొడ్డవారిపేట, చావలి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఒకేసారి ఒక 500 మంది ఇక్కడ గుమ్మికొట్టడం, నీళ్ళకి ఒకరికొకరు తోచుకునే పరిస్థితి రావడం, వాళ్ళు అసహనంతో ఏదో తండోరాలు కొట్టారు, అయ్యేసారు చేశారు అనడం అర్థం లేని విమర్శలు. నీళ్ళకి అందరూ సమానమే. ఎవరిని నీళ్ళకి దూషించే వ్యక్తి సత్యనారాయణ కాదు. టోటల్గా 1 రూపాయి తీసుకోకుండా ప్రతి నెల 70-80 వేలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇస్తూ ఉంటే పక్కన విపిఆర్ ప్లాంట్లో 20 రూపాయలు తీసుకొని రోడ్డు వాళ్ళకి అమ్ముకుంటూ రోడ్డు వర్కర్లకి బయట వాళ్ళకి క్యాన్లు ఎత్తిపోయి అమ్ముకుంటే ఘనత వాళ్ళది. ఇక్కడ ఫ్రీ వాటర్ ఇస్తుంటే అది మింగుడు పడిన కొంతమంది స్వార్థపరులు గొడవలు పెట్టి ఏదో సృష్టించాలని చూస్తే అది అభూత కల్పన. మాకైతే ఎలాంటి ఉద్దేశం లేదు. నీళ్ళకి వితౌట్ పార్టీ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎవరైనా కానీ 2 ప్లాంట్లు ఉన్నాయి ఊర్లో. 2 ప్లాంట్లు ఫ్రీగా రన్ అయితే ఈ ఊరే కాదు చుట్టుపక్కల 5 పంచాయతీలకు నీళ్ళు వస్తాయి. ఒక ప్లాంట్లో 20 రూపాయలు తీసుకుని ఒక ప్లాంట్ ఫ్రీగా ఇస్తున్న దానివల్ల ఒత్తిడి అంతా ఒక ప్లాంట్ మీద పడుతుంది. నీళ్ళకి జనాలు కొట్లాడుకున్నారు కాబట్టి అధికారులు వెంటనే స్పందించి 2 ప్లాంటుల్ని న్యాయంగా ప్రజలకు నీళ్ళు అందించే విధంగా మేము సేవాభావంతో సేవ చేస్తున్నాం. వాళ్ళు ధనభావంతో డబ్బు కోసం పనిచేస్తున్నారు. మీరు వచ్చి పూర్తిగా జనాల్లో విచారించి ప్రజలతో మమేకమై ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. పోలీస్ స్టేషన్లో పిలిచి ఎస్ఐ కేసులు కడతాం బెదిరించడం తప్పుడు విషయం. అదే ఎస్ఐ చెరువు చేపలు పడుతున్నారంటే వల్ల కడుతున్నారంటే మాకు సంబంధం లేదు, ఇరిగేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పాడు. పశువుల మేతపురం ఒక దుంతున్నారంటే పంచాయతీ సెక్రటరీ ఇవ్వాలని చెప్పాడు. గ్రామంలో సర్పంచ్ ఇంటి మీదకి వచ్చారంటే ఓటేసారు తిట్టాడు, ఏం తిట్టే ఏమి అంటాడు. ఓటేసిన వాళ్ళని ప్రధానమంత్రికి ఓటేసాం, ముఖ్యమంత్రి గారికి ఓటేసాం, ఎమ్మెల్యేలకు వేసాం, ఎంపీలకు వేసాం. 100% ఎవరికి వేయరు. ఒక ఇంటి మీద రాత్రి సమయంలో దాడి చేసి నానా వల్గర్ లాంగ్వేజ్తో ఒక సర్పంచ్ని మాట్లాడితే దాన్ని హేయంగా ఎస్ఐ కానీ సిఐ కానీ దాన్ని పట్టించుకోకుండా దొంగాట ఆడటం మనం చూస్తున్నాం. ఈరోజు అత్యుత్సాహంతో గ్రామం మీద పోలీసులు దాడి చేస్తే సహించే పరిస్థితులు ప్రజలు లేరు. ఇలాంటివి తప్పు. ఇలాంటి చర్యలు మానుకోవాలా, బెదిరింపు చర్యలు మానుకోవాలా. పోలీసుకి ఎదుగు పలుకుతున్నాం. పోలీసు సేవాభావంతో మంచిగా ప్రజలతో మమేకమై ప్రజల్లో ఒకరుగా సేవ చేయాలని పోలీసు జిల్లా ఉన్నతాధికారులకి ఆ విధంగా ఇలా డైరెక్షన్ ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేసుకుంటూ, నీళ్ళైతే అందరూ ఎత్తుకోవచ్చు. 2 ప్లాంట్లు కూడా ఓపెన్ చేయకపోతే గొడవలు జరుగుతాయి. అందువల్ల 2 ప్లాంట్లు ఓపెన్ చేయించి మేమైతే ఎప్పుడు ఓపెన్ అందరికీ ఫ్రీ 20 రూపాయలు తీసుకుంటారు విపిఆర్ ఫౌండేషన్లో. పెద్ద ఆయనకి తెలియదు పాపం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రూపాయి తీసుకోవడం నీళ్లు పట్టమని చెప్పే వ్యక్తి. ఆయన సొంతంగా
ఆయన ఏ పార్టీ అయినా కూడా ఎన్నో ప్లాంట్లు పెట్టించాడు. ఆ రోజు మేము అడగగా నేను ప్లాంట్ ఇచ్చాడు. అటువంటి వ్యక్తి చెడ్డపేరు తెస్తున్న వారిపై చర్యలు తీసుకుని ఆ ప్లాంట్ కూడా ఫ్రీ చేస్తే ఈ చుట్టుపక్కల 5 గ్రామాలకి నీరు అందించిన ఘనత మీకు వస్తుంది, అధికారులకు వస్తుందని నేను తెలియజేస్తూ ఇలాంటి హేయమైన చర్యలు చేయొద్దని పోలీస్ డిపార్ట్మెంట్కి హెచ్చరిస్తూ ఆ ఉన్నతాధికారులు పోలీసులు మందలించి ఫ్రెండ్లీ పోలీసుగా ఉండేటట్టు పోలీస్ డిపార్ట్మెంట్కి హెచ్చరిక చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకోవడం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.